ఆర్టీసీ కార్మికుల సమ్మెను కార్మికుల మనోభావాలు మనోభీష్టానికి అనుగుణంగా పరిష్కారం చేసినందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, ప్రత్యేకించి రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా వేము నరేందర్ రెడ్డి గారు, వీరందరూ కూడా మొదటి నుంచి కూడా ఈ సమస్యను పరిష్కరించాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. ఈ మధ్యలో దురదృష్టం శంకర్ గౌడ్ చనిపోవడం దురదృష్టం. ఆయన బ్రతికున్న ఆయనకి కూడా సంతోషపడేవాడు. ఎందుకనంటే 10 ఏళ్ల నుంచి ఒక 10 సంవత్సరాలు ఆ కాలంలో టిఆర్ఎస్ టైంలో రద్దు అయినటువంటి యూనియన్లు రద్దు చేశారు. ఆ రద్దయినటువంటి నేపథ్యంలో కార్మికులు వాళ్ళ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. ఆ విధంగా ఆ ఇబ్బందులు ఇవాళ ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టుగా ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. యూనియన్ల పునరుద్ధరణ, అదేవిధంగా విలీనం సమస్య కూడా దాని ఆ ప్రక్రియ ప్రారంభం అయింది. అది కూడా సంతోషం. అదేవిధంగా ఈ కష్టకాలంలో పీఆర్సీ 11% ఇవ్వటం కూడా చాలా సంతోషం. ఇంకా అనేక సమస్యలు కూడా పరిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం కార్మికుల్ని ఏదైనా ఆందోళన చేస్తే వాళ్ళ పైన బెదిరింపులు లేకపోతే కాకుండా ఇప్పుడు ఆర్టీసీని పరిష్కారం చేశారు. ఆ విధంగా తక్షణం వాళ్ళ ఆందోళన ప్రారంభించిన వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే శంకర్ గౌడ్ లాంటి ఘటనలు కూడా జరిగేవి కాదు. అది ఏదున్నా కూడా మనస్ఫూర్తిగా కార్మిక వర్గానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా దిగేవరికి కాకుండా పట్టుబడితో వాళ్ళ డిమాండ్స్ ఎక్కువే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా పీఆర్సీ 30% అని అడిగారు. అయినా కూడా వాళ్ళు చివరికి ఉన్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుకుని 11% అంగీకరించడం చాలా సంతోషం. కార్మికులు కూడా మంచి ఐక్యతతో సమిష్టిగా శాంతియుతంగా పోరాటం చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీ మరింతగా ముందుకు వెళ్లాలని, ఆర్టీసీ మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సిపిఐ తరఫున అదేవిధంగా ఏఐటీసీ ప్రజా సంఘాల తరఫున మేము కోరుతాం. మరొకసారి ప్రభుత్వానికి కార్మికులకు అభినందనలు తెలియజేస్తాం.